తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి అని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మంగళవారం కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక క్లాక్ టవర్ వద్ద గల కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మలి ఉద్యమం శ్రీకాంతాచారి ప్రాణత్యాగాన్ని కొనియాడారు. తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి అని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, కౌన్సిలర్ పబ్బు సాయి శ్రీ సందీప్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, బోగరి ఆనంద్, చిన్నాల జానయ్య, బుర్రి యాదయ్య, కరుణాకర్ రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, ఏర్పుల రవి, గడిగ హిమబిందు శ్రీనివాస్, బొజ్జి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైతం శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం శ్రీకాంతాచారి త్యాగాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, తెలంగాణ బేస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చొల్లేటి లక్ష్మణాచారి, జిల్లా కార్యదర్శులు మచ్చ నాగరాజు యాదవ్, వీరమల్లు నాగరాజు గౌడ్, వల్ల కీర్తి శ్రీనివాస్, సింగారం మల్లయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా పెద్ద గడియారం సెంటర్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క ప్రాణత్యాగము ఆనాడు తెలంగాణ కొరకు చేసినటువంటి వ్యక్తి. అదే రకంగా ఎంతోమంది కూడా తెలంగాణ రావడం కోసం చాలామంది తన ప్రాణాలను వదులుకోవడం జరిగింది. వారి పుణ్యమే ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు అందరం కూడా ముందందుకు ఉన్నాము. అదే రకంగా పరిపాలించుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళ ఆశయాలు కూడా మనం నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నది. ఎంతోమంది విద్యార్థులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ప్రాణత్యాగాలు చేసి ఈ యొక్క తెలంగాణ సాధించడం జరిగిందని ఐపీసీ ద్వారా తెలియజేస్తూ వారికి శ్రీకాంతాచారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 2009 డిసెంబర్ 3వ తారీఖున ఎల్బీనగర్ సెంటర్లో తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అని అన్నటువంటి వీరుడు. వారి ఆశయాలు తెలంగాణ సిద్ధించింది. వారు తెలంగాణ దినదినాభివృద్ధిగా చెందుతుంది. కానీ వారి కుటుంబానికి కేసీఆర్ గారు అప్పుడు సముచిత స్థానం ఇస్తామని కూడా ఇవ్వకుండా ఉండడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి 2023లో ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకాంతాచారికి సముచిత స్థానం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మాట నిలబెట్టుకోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తాం. ఈరోజు శ్రీకాంతాచారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. అలనాడు బీసీలు అనేక మంది ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ఈ తెలంగాణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ అనంతరం ప్రాణత్యాగాలు చేసుకున్న వారందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీకాంతాచారి ఆశయాలు సాధించడానికి బీసీ సంక్షేమ సంఘం వారి వెన్నంటి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ఆధ్వర్యంలో సైతం కాసోజు శ్రీకాంత్ గారి వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద గల కాసోజు శ్రీకాంత్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తున్నప్పుడు మద్రాసు నుండి ఆంధ్ర ప్రాంతం, నైజాం నుండి తెలంగాణ ప్రాంతం కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ కొద్ది కాలంలోనే తెలంగాణ ప్రాంతం తమకు సరిగా న్యాయం జరగడం లేదని గుర్తించి ప్రజల ప్రత్యేక రాష్ట్రం జరిగినప్పుడే సరైన న్యాయం జరుగుతుందని భావించి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం కొనసాగిన మలిదశలో అప్పటి నాయకులలో ముఖ్యుడు తెలంగాణ వచ్చే వరకు ఆమరణ దీక్ష చేపట్టడంతో ఆందోళన చెందిన ఉద్యమకారులలో ఒకరైన కాసోజు శ్రీకాంతాచారి తన బలిదానంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఈ బలిదానం సమర్పించిన అమరవీరులను గుర్తించి వారికి ప్రభుత్వం సహాయ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకల శ్రీహరి, సింగారపు మల్లయ్య, ఎన్ రాజేందర్ ప్రసాద్, ముప్పిడి విష్ణు యాదవ్, గంగనబోయిన శ్రీను యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తొలి అమరుడు తెలంగాణ మలిదేశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి వర్ధంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని చూసి తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమం చేస్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా తెలంగాణ రాదనే ఆందోళనతోని మరి మనస్తాపన చెంది మరి కిరోసిన్ పోసుకొని అమరుడైనాడు శ్రీకాంతాచారి. వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. తెలంగాణ అమరులైన కుటుంబాలన్నీ కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి వారికి గుర్తింపించాలని కూడా కోరుతూ ఉన్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారు తెలంగాణ కోసం అమరుడైనందుకు మరొకసారి శ్రీకాంతాచారికి జోహార్లు చేస్తున్నాం.